తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు పట్ల ఎంపీ కేశినేని శివనాథ్ వ్యవహరిస్తున్న తీరును ఎంఆర్పీఎస్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దళితుడైన శ్రీనివాసరావును చిన్నచూపు చూస్తూ చులకన భావంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఎంపీ శివనాథ్ వైఖరి గర్హనీయమన్నారు. గతంలో ఎంపీగా చేసిన వారెవరూ ఇలా చిల్లరగా వ్యవహరించలేదని, ఇప్పటికైనా శివనాథ్ హుందాగా వ్యవహరించాలని వారు సూచించారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్గా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. సికామణి సెంటర్లోని బాబు జగజ్జీవన్ రావు హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎలీషా మాదిగ, జాతీయ నాయకులు వెంకటేశ్వరరావు మాదిగ, జిల్లా అధ్యక్షులు కోట డానియల్ తదితరులు మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ తీరును తప్పుబట్టారు. విద్యావంతుడైన కొలికలపూడి శ్రీనివాస్పై సాటి దళిత పేటీఎంలతో దాడులు చేయించడం, బెదిరింపులకు దిగడం ఎంపీ కేశినేని శివనాథ్కు సరికాదని వారు హితవు పలికారు. మాదిగలకు చెప్పులు కొట్టడమే కాదు, అవసరమైతే చెప్పుతో కొట్టగలరనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఇప్పటివరకు విజయవాడలో పనిచేసిన ఎంపీలు ఎవరూ దళితుల పట్ల ఇంత చులకన భావంతో వ్యవహరించలేదని అన్నారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ఘటనను ఉదహరిస్తూ అక్కడ తప్పు 100% ఎంపీ శివనాథ్దేనని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న హక్కును కొలికలపూడి శ్రీనివాస్ వినియోగించుకుంటే తప్పు పట్టడం దారుణమన్నారు. ఈ ఘటనను రాద్ధాంతం చేస్తూ దళితులతోనే ఆయనపై దాడులకు, బెదిరింపులకు దిగడాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. హద్దుమీరి వ్యవహరిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్పై SC/ST చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినా స్పందించకపోవడం దారుణమన్నారు. శ్రీనివాస్కు ఏమైనా జరిగితే అందుకు వారే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తిరువూరులో రాజకీయ ప్రాబల్యం కోసమే శివనాథ్ ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు వేల్పుల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అతని మీద మీ వర్గం వారందరూ కూడా ఎంత విమర్శిస్తున్నారు. ఈరోజు ఆయన్ని చంపుదాం, పీసులు చేస్తామన్నారు. నిజంగా మీరు పీసులు చేస్తా కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? మీ వర్గం వారికి, మీ అనుచరులకు చెప్పండి. మాకు తోలు తీయడం వచ్చు, తోలు ఎండగట్టడం వచ్చు, చెప్పులు కొట్టడం వచ్చు, అదే చెప్పుతో చెంప పగిలేలా కొట్టడం కూడా తెలుసు మా వర్గం వారు. అలాగే చాలామంది దళిత నాయకులు మాట్లాడుతున్నారు కొలికపూడి శ్రీనివాస్ గారు తప్పని. మీరు నిజంగా చెప్తున్నాను, ఈ పేటీఎం దళిత కార్డు నాయకులందరికీ కూడా మీరు నిజమైన అంబేద్కర్ వారసులైతే అంబేద్కర్ గారు ఈ రోజుకి కూడా దళితులకి సమానత్వం రావాలి, దళితుల సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి అని ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిస్తే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈ SC రిజర్వేషన్లు వచ్చింది 21 సీట్లు అయితే, ఎక్కడైతే దళితుడు ఉన్నాడో ఆ దళిత ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పదవులు మాత్రం మా దళితులకు అంటగట్టి రాజ్యాధికారం పెత్తనం మీరు చలాయించాలనుకుని మీ వర్గం వారు అక్కడ ప్రయత్నిస్తూ దళితులను రెచ్చగొట్టి వాళ్ళపైన, ఎమ్మెల్యే గారి పైన వాళ్ళు రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, దళిత నాయకులందరికీ మేము చెప్తున్నాం, ఒక కాకికి ఏదైనా అన్యాయం జరిగితే చుట్టూ కాకులు వచ్చి 10 మంది అరుస్తాయి. ఒక దళితుడి పైన అవమానాలు జరుగుతూ ఆయన మీద మహిళలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ, దళిత సంఘాలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఆయన చంపుతాం, ఆయన కొడతాం, ఆయన తిరగనివ్వం, ఆ ఎమ్మెల్యే మాకొద్దు అని మాట్లాడిస్తున్నారంటే కనీసం మాట్లాడే నాయకులందరికీ కూడా కొద్దిగైనా సిగ్గుండాలి. నిజమైన అంబేద్కర్ వారసులైతే, నిజమైన దళిత నాయకులైతే ఒక దళిత నాయకుడిని, ఒక దళిత ఎమ్మెల్యేని ఆనాడు ఇంత హింసిస్తున్నప్పుడు మీరు దళిత నాయకుడు ఎమ్మెల్యే పక్కన నిలబడాల్సింది పోయి అగ్రకులం మీకు నిజంగా అదే ఎమ్మెల్యే సీట్ మీకు కావాలనుకుంటే చాలామంది ఈనాడికి కృష్ణమాదిక్ గారు ఎప్పుడు ఒకటే నేర్పిస్తారు, దళితులు ఎవరైనా కూడా. ఆనాడు ఇంద్రకుమార్ మ్యాగ్వార్కి విషయంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన విషయంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసాం. అలాగే ఈ భారతదేశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ గవాయ్ గారికి కూడా అన్యాయం జరిగినప్పుడు ఢిల్లీ స్థాయిలో మేము ధర్నాలు చేస్తున్నట్టు. అంటే సామాన్యుడి స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా దళితుల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ గారు మాత్రమే. మళ్ళీ మేము చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ అంశాన్ని మీరు రిపీట్ చేస్తే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ ఎంపీ గారు అనుచరులు చేస్తున్నటువంటి విధానాలను ఖండిస్తూ జిల్లా మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము కార్యాచరణ ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి వివక్షత, కుల అహంకార ద్రోహం, అలాగే ఆయన అవమానిస్తున్న విధానం, ఆయనపై చేస్తున్న బెదిరింపుల్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం, ఎదుర్కొంటామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటూ మరొక మాట చెప్తున్నాం. ఇది ఈనాటి వరకు కూడా మందకృష్ణ మాదిగ గారు ఇది పార్టీ అంశం, ఇది అధిష్టానం చూసుకుంటుందనే గతంలో వదిలేశారు. ఈనాటికి కూడా వాళ్ళు అధిష్టానం మాట్లాడుకుంటుంది అనుకున్నప్పుడు అధిష్టానం దృష్టికి ఈ రోజు వరకు కూడా
చిన్ని గారు వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి వివాదాలు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాస్ గారిపై చేస్తున్నటువంటి దాడులు అవమానాల్ని ఇంకా ఖండించలేకపోతే ఇది ముదిరేలాగుందని చెప్పి అన్నగారి కార్యాచరణ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, దళితుల పట్ల మీరు అవమాన విధానాన్ని, మీరు బెదిరింపు ధోరణిని, అనగదొక్కే విధానాన్ని నిజంగా ఎవరికైనా మీ వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలనుకుంటే, లేదా అక్కడ దళిత నాయకులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎంపీ గారు మంచి వాళ్ళని మాట్లాడుతున్నారు. మీకు అగ్రకుల బానిసత్వం చేసే ఉదాహరణ ఉంటే, ఆయన బూట్లో పాలిష్ చేసి మీ నాలుగులతో పాలిష్ చేసే విధానాలు ఉంటే, మీరు ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళో లేదా అధిష్టానం దగ్గరికి వెళ్ళో, అయ్యా మాకు ఆ ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వండి, మేము ఎంపీ గారి బూట్లు మా నాలుగులతో పాలిష్ చేస్తామని చెప్పుకోండి తప్ప, దళితుడికి అన్యాయం జరుగుతుంటే మీరు ఈ దళితుడినే బెదిరించే స్థానంలో మీరు మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇవన్నిటిని కూడా దళిత నాయకులకి నేను మళ్ళీ చెప్తున్నాను, పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో స్వతంత్రంగా ఒక దళితుడు కొంతెత్తి మాట్లాడితే, ప్రశ్నిస్తే అతన్ని బెదిరిస్తున్నారు, చంపేస్తున్నాను బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ ధోరణి మీరు మానుకోండి. అలాగే మీ విజ్ఞతగా వదిలిస్తాను. దళితుల పక్షాన జరుగుతున్న అన్యాయానికి మీరు అండగా నిలబడతారో, అగ్రకులాలు చేస్తున్నటువంటి ధోరణికి మీరు కాపు కాస్తారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ధన్యవాదాలు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు చేస్తున్నటువంటి విధానం అద్దుమీరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎంపీ గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కొలకలూరి శ్రీనివాసరావు మాదిగా అతన్ని ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడని చెప్పేసి ఒక సులకన భావన మీలో కనపడతా ఉంది. ఈ విధానం కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యేకే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యేకే కాదు, చిన్న కార్యకర్తకి, ఒక మాదిగా కార్యకర్తకి అన్యాయం జరిగినా మేము నిలబడతాం, మాట్లాడతాం. మా జాతిని కాపాడుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సంఘటనలు అది పార్టీ పరంగా జరుగుతుంది, పార్టీ చూసుకుంటుందిలే అని చెప్పేసి మేము మౌనంగా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇంతవరకు పొల్లెత్తి మాట్లాడాల. మొన్న వేణుగోపాలస్వామి గుళ్ళో జరిగినటువంటి రాద్ధాంతం ఇది 100% ఎంపీ చిన్నిదే తప్పు. ఎమ్మెల్యే గారు ఎంపీ గారి కంటే ముందే ఆ గుళ్ళోకి వెళ్ళటం జరిగింది. ఆయన వచ్చినా రాపోయినా నేను వెళ్ళాను కదా, లేదో నా కార్యక్రమం నేను చేస్తాను అనుకుంటే ఎంపీ రాకముందే ఆయన ఆ వేణుగోపాల స్వామికి ఫస్ట్ వస్త్రాలు సమర్పించేవాడు. కానీ అట్లా కాదు, ఎంపీ గారు కూడా వస్తున్నాడు, మరి ఆయన వచ్చిన తర్వాతే చేయాలనే గౌరవంతో, ఎంపీ గారి మీద ఉన్న గౌరవంతో ఎంపీ గారు వచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యే గారు అక్కడ వేచి చూడటం జరిగింది. అసలు ఫస్ట్ వస్త్రాలు స్వామికి ఎవరు ఇవ్వాలి, సమర్పించాలి, ఎమ్మెల్యేనే సమర్పించాలి. ఆ నియోజకవర్గంలో ఉన్న దేవాలయం కాబట్టి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఎంపీ గౌరవంగా నిలబడాల అంతే. అట్లా కాకుండా ఎమ్మెల్యే చేయాల్సిన పనిని ఎంపీ దౌర్జన్యంగా తీసుకొని చేస్తూ ఊరుకుంటుంటే మానవత్వం అభిమానం ఉన్నవాళ్ళు ఎవరు చూస్తూ ఊరుకోరు. కాబట్టి తన హక్కుని ఎంపీ దౌర్జన్యంగా లాక్కుంటున్నాడు కాబట్టి తన హక్కుని అతను ఎమ్మెల్యే గారు అక్కడ నిర్వహించడం జరిగింది. ఎంపీ వెళ్తానే రౌడీ షీటర్లను కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఒక రౌడీ షీటరు ఎంపీ గారి నుంచితో పాటు వచ్చినటువంటి రౌడీ షీటరు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను లాక్కొనటానికి కూడా చాలా ప్రయత్నం చేశాడు. ఆ విజువల్స్లో కూడా మనకి కనపడతా ఉన్నాయి ఆ రోజు జరిగినాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తూర్పు నియోజకవర్గం నీ సొంత నియోజకవర్గం, విజయవాడ పార్లమెంట్లో నువ్వు తూర్పు నియోజకవర్గంలో ఓటర్వి. ఏ రోజన్నా నీ తూర్పు నియోజకవర్గంలో నా సొంత నియోజకవర్గం నేను ఎంపీని అని నీ అధికారాన్ని ప్రదర్శించావా? ఏ రోజన్నా ఎమ్మెల్యేని కాదని నువ్వు ఏ కార్యక్రమన్నా చేసావా? నీ నియోజకవర్గంలో చేయలేనివాడివి నువ్వు తిరువురు వెళ్ళి చేస్తున్నావంటే ఇది మాదిగోళ్ళే ఏముందనే అహంకారం తప్పితే, చిన్న చూపు తప్పితే ఇంకొకటి లేదు. నువ్వు తూర్పు నియోజకవర్గంలో ఏలు పెట్టవు, సెంట్రల్ నియోజకవర్గంలో ఏలు పెట్టవు, పశ్చిమ నియోజకవర్గంలో ఏలు పెట్టవు, మైలవరం నియోజకవర్గంలో ఏలు పెట్టవు, జగ్గైపేట నియోజకవర్గంలో ఏలు పెట్టవు. ఇక్కడ అగ్రకులస్తులనా ఏలు పెడితే తంతారని భయమా? నందిగామ తిరుగురు అంటే మాదిగెళ్తే ఏం చేసిలే
ఈ లెక్కలేదులేనేటువంటి సులకన భావన, ఈ విధానం కరెక్ట్ కాదు. ఇప్పటివరకు ఎంతోమంది మా ఎంపీలను చూసాం. మా వచ్చిన తర్వాత ఎవరు నీలాగా ఇంత చిల్లరగా వ్యవహరించట్లేదు, ఉందాతనంగా వ్యవహరించండి, చూస్తా ఊరుకునేది లేదు. ఒక మాదిగా కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగా కార్యకర్త కాడ నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరికి అన్యాయం చేస్తున్నా చూస్తా ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎంఆర్పిఎస్ పరంగా చెప్తా ఉన్నాం. మీరు మాదిగలంటే సులకన భావంతో చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి తిరువూరు నియోజకవర్గంలో శ్రీనివాసరావు గారి మీద ఇది మీ యొక్క రౌడీ షీటర్లని, తాగుబోతుల్ని ఎంటేసుకొని వెళ్ళి ఏదైనా ఇంకా చేయాలని చూస్తే మీకు రాజకీయ పతనం తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం కేశినేని చిన్ని గారిని.